హాయ్. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి శ్రీవాణి వంటిల్లు అండి. ఇవాళ మనం ఎవ్వరూ చెప్పలేని ఒక స్వీట్ మీకు చెప్దామనుకుంటున్నానండి. అదేంటంటే, మనం వినాయకుడికి గానీ, దేనికైనా అమ్మ వాళ్ళకి గానీ, ఏదైనా పండక్కి చలివిడి చేసుకుంటాం గదా! ఆ చలివిడితో చిన్న ఒక స్వీట్ చేద్దామనుకుంటున్నాను. దానికి కావాల్సిందేంటంటే, ఇదిగోండి బెల్లం అండ్ నెక్స్ట్ బియ్యపిండి. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. నేను నెక్స్ట్ కొద్దిగా ఆయిల్. నేనెలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు బెల్లము, పిండి కలుపుతాను. ఇదిగోండి మనం అలా బెల్లము, బియ్యపిండి ఇలా కలుపుకొని వాటరేసి కలుపుకోవాలండి. ఇదిగోండి మనం చలివిడి ముద్ద కలిపినాక ఎలా ఉంటది చూడండి చలివిడి ముద్ద. ఆ చలివిడి ముద్దని మనం చిన్న చిన్న ప్యాటీస్‌లా చేసి తీసుకోవాలండి. ఇదిగోండి తయారు చేసినాక మనం చలివిడి అయితే ఇలా ఉంటదండి. ఇదిగోండి ఇలాంటి ముద్దలు తీసుకొని ముందు లైట్‌గా పెనం మీద మనం లైట్‌గా ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకో నాకు తెలిసి ఈ స్వీట్ బావుంటదని అనుకుంటున్నానండి. మీరు మీ పిల్లలకి ఒక్కసారి ట్రై చేసి తినిపించండి. బానే ఉంటుంది. నాకు తెలిసి ఇది ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి బానే ఉంటదని అనుకుంటున్నాను నేను. ట్రై చేసి చూడండి మీరు కూడా. మా పిల్లలైతే బానే తిన్నారండి. మీ పిల్లలు కూడా జస్ట్ ఒక 10 మినిట్స్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతుందండి స్వీట్. ఇదిగోండి సిమ్‌లో పెట్టి వేసినాక మనం పెనం మీద వేసినాక ఇలా ఉంటదండి. ఒక సైడ్ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. నేను సెకండ్ సైడ్ ఇదిగోండి. ఒక సైడ్ రోస్ట్ అయిపోయిందని నేను ఇంకో సెకండ్ సైడ్ తిప్పాను. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయిస్తే చాలండి. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాము ఫ్రై అయింది. అండి మళ్ళొకసారి నేను చేతిని చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం బియ్యపు పిండి, బెల్లం సమపాళల్లో తీసుకొని దానిలో వాటర్ కలిపేసేసి చలివిడి ముద్దలాగా చేసేసుకొని, ఆ చలివిడి ముద్దనొచ్చేసరికి ఇలా చపాతీలా ఒత్తుకొని పెనం మీద ఆయిల్ వేసి వేయించుకోవాలండి. లైట్‌గా ఆయిల్ వేస్తే చాలండి అండ్ దెన్ వేయించుకున్నాకొచ్చేసరికి మీకు చాలా వేయించినాకొచ్చేసరికి ఇదిగోండి ప్యాటీస్ నేను ఆల్రెడీ వేసేసాను. వేసేసింది చూడండి ఎంత లుక్కొచ్చిందో. పిల్లలు ఈజీగా మనం ఫాస్ట్‌గా చేసి పెట్టాలంటే ఫాస్ట్‌గా స్నాక్స్ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్‌లో స్నాక్స్ అయిపోద్ది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా ఇది ఎలా ఉందంటే బిస్కెట్స్‌కి దానికి మధ్యలో ఉంటదండి. నేను ట్రై చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇగోండి ఫైనల్‌గా మన చలివిడి బిస్కెట్స్ రెడీ అండి. చూడండి ఎంత బాగున్నాయంటే. మీరు మీ పిల్లలకి కూడా అలా చేసి పెట్టండి. చాలా బావుంటది. నా ఛానల్‌ని ఎవరైనా గాని ఫస్ట్ టైమ్ చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ అండి.